చిత్తూరు జిల్లా కుప్పంలో అమానుష ఘటన జరిగింది. అప్పు తీర్చాలని శిరీష అనే మహిళను చెట్టు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి ఫోన్ చేసి ధైర్యం చెప్పి పిల్లల చదువులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు శిరీష. ఏ నేరం చేయకపోయినా శిక్ష అనుభవిస్తుంది. భర్త చేసిన అప్పులే శిరీషకు శాపమైంది. అప్పు చేసిన భర్త పారిపోవడంతో దొరికిన అతని భార్యను చెట్టుకు కట్టేసి చుక్కలు చూపించిన అమానవీయ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. సమాజంలో రోజు రోజుకు మానవతా విలువలు తగ్గిపోతున్నాయి. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్న పాట అక్షరాలా నిజమనిపిస్తుంది. మానవ సంబంధాల కన్నా మనీకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు కొంతమంది. డబ్బుంటే చాలు ఇంకేమీ వద్దు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకోవడం కోసం ఎంతటి దిగజారుడు పని చేయడానికైనా రెడీ అవుతున్నారు. కొన్నిసార్లు డబ్బుల కోసం వారు చేస్తున్న పనులు చూస్తుంటే ఒళ్లు గగురు పొడుస్తోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కుప్పంలో చెట్టుకు కట్టేసి ఉన్న శిరీష ఏ దొంగతనమో హత్యో చేయలేదు. భర్త చేసిన 80,000 రూపాయల అప్పు ఆమెకు శాపంగా మారింది. అప్పు ఇచ్చిన వ్యక్తి ఇలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. భర్త చేసిన అప్పు చెల్లించలేదని భార్యను హింసించాడు. కుప్పంలోని నారాయణపురానికి చెందిన మునికన్నప్ప దగ్గర తిమ్మరాయప్ప 3 ఏళ్ల క్రితం 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే తిమ్మరాయప్ప అప్పుల భారం భరించలేక ఊరు వదిలి వెళ్లిపోయాడు. భర్త చేసిన అప్పులు భార్య మీద పడ్డంతో కూలి పనులు చేసుకుంటూ కొడుకును పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది. అలాంటి మహిళపై జాలి చూపించాల్సిన వడ్డీ వ్యాపారి క్రూరంగా ప్రవర్తించాడు. భర్త చేసిన అప్పు తీర్చాల్సిందేనంటూ వడ్డీ వ్యాపారి మునికన్నప్ప, అతడి భార్య, కొడుకు, కోడలు శిరీషపై మూకుమ్మడిగా దాడికి దిగారు. బాధితురాలిని చెట్టుకు కట్టేసి పాశవికంగా ప్రవర్తించారు. మా అమ్మను కొట్టవద్దని పసిపిల్లాడు ఏడుస్తుంటే కొడుకు కళ్ల ముందే తల్లితో క్రూరంగా ప్రవర్తించారు. ఈ హృదయ విదారక ఘటనను చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. అయితే మునికన్నప్ప మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేస్తున్న టైంలో కొందరు వీడియో తీసేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడులకు దిగారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి వెళ్లి శిరీషను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు మునికన్నప్పతో సహా మరో 3 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 4 అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి వెల్లడించారు. ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక 80,000 రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నేను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊళ్ళో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పు తీర్చలేదని మహిళను కూడా చూడకుండా కట్టేశారని శిరీష వాపోయారు. అప్పు తీరుస్తానని చెప్పినా వదల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నప్ప కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80,000 డబ్బులు ఇయ్యాల సైన్ చేసి డబ్బులు తీసుకున్నాను, ఇస్తామని మంచిగానే చెప్పినాను. ఎవరో మనకి తెలియదు, నాకు పరిచయం లేదు. పాపం అడుక్కున్నాడు, లేడమ్మా వదిలేయండి మా అని చాలా పెద్ద అనుభవం. ఒక అవర్ ఉంది నన్ను కట్లలోనే. ఇక్కడి నుంచి సార్ ఒళ్ళంతా తాడుతో కమ్మిలిపోయింది. చూడండి సార్, ఒళ్ళులో ఈ మారి కుడి పక్క మొత్తము వేసేసింది సార్ కట్టితో. కట్లిప్పిన 10 నిమిషాలకు వచ్చేసి ఎవరు చెప్పరా నాకు తెలియదు సార్. ఈ మారి చేసిండారు. ఆ ఊర్లో ఎట్లు బతకల్లా సార్, ప్రాణం తీసేకి వస్తారు. పోనీ
మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీషను వీడియో కాల్ ద్వారా హోంమంత్రి అనిత పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫీజు తీసుకుంటామని స్కూల్కి వెళ్ళాను, మా పిల్లలకి ఫీజు తీసుకుంటాము నెక్స్ట్ వేస్తామనేసి ఫీజు తీసుకొని బయట వస్తుంది. ఫీజుని అంతా చింపే దానికి ఇదన్నారు, చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చేతులు అడ్డు పెట్టుకున్నాను. నా చేతులు రెండు వెనక్కి పట్టుకొని ఫీజుని అంతా లాగి నడి రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 పుస్తకము. నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము నా మొగుడు నన్ను నా దగ్గర ఉండొద్దు, సైన్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే భయపెట్టేవాడు. ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను. నా కొడుకు మేడం మీరు వీడిని ఎత్తుకొని తీసుకొచ్చినాను. స్కూల్ అడ్మిషన్లో చేర్చాలని చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో చర్యలకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. లైఫ్ లాంగ్ మాకేది జరగదు, మా చంద్రంలో ఉండడు, నాకు తెలిసి చేస్తాడు. జరిగింది దురదృష్టం, బాధాకరం. వాళ్ళు కూడా తప్పు చేశారు. తప్పు చేసిన శిక్ష కూడా తప్పదు. గట్టిగానే ఉంటాను, ధైర్యంగా ఉంటాను. ఇది హీనమైనటువంటి నేరం, మంచిదిగా. నా కొడుకు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సార్. మా అమ్మని ఏమి చేయకండి, నా పిల్లోడికి 5 ఏళ్ళ వయసు సార్. కనీసం మానవతలో ఉండి బిహేవ్ చేశారు. నాకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదు సార్. ఇంటి మీదట డెమాన్స్ట్రేట్ చేస్తాము, మీరు ధైర్యంగా ఉండండి. ఏం చేయాలో చేద్దాం. నాకు ఇప్పుడు కూడా నమ్మకం లేదు సార్. ఎక్కడో ఒక చోట చంపేయాలని ట్రై చేస్తారు నా పిల్లల్ని కానీ నా మొగుడిని కానీ. ఏం జరగదమ్మా, నేను చూసుకుంటాను. వార్నింగ్ కూడా ఇవ్వలేదు కాదు. ఏం చేయాలి చేస్తాను. మీరు ఎక్కడుంటారు?